హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియో వరిలో కంకి తీసి పాలెక్కిన మాట, ఈ మానిపండు తెగులు, తర్వాత కాటికి తెగులు, వడ్ల పొళ్ళు 3 రకాలుగా ఆ తెగుళ్ళనైతే పిలుస్తారండి. ఆ తెగులు దేనికి దేనివల్ల వస్తుందా, వచ్చిన మాట ఏం మందులు కొట్టుకోవాలా, రాకముందుగా ఏ మందులు కొట్టాలా, మీకైతే ఈ వీడియో ద్వారా తెలియజేస్తానండి. నా వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. ఛానల్ కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సరే ఫ్రెండ్స్, వీడియోలోకి అయితే వెళ్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ పొలం చూడండి. ఇది పాలెక్కేస్తుంది ఫ్రెండ్స్. ఈ టేజీలో ఈ మానిపండు తెగులు, కాటిక తెగులు, తర్వాత వడ్ల పొళ్ళు తెగులు, ఈ తెగుళ్ళు అయితే ఈ టేజీలో ఆశిస్తుందండి. ఇది ఎలా వస్తుందంటే, ఫస్ట్ ఈ మంచు ఎక్కువగా ఉన్నందువల్ల, ఈ ఉష్ణోగ్రత చూడండి, ఇప్పుడు కొద్దిగా ఎండ వచ్చింది కాబట్టి మంచు అయితే తగ్గిందండి. ఉదయాన్నే అయితే మంచు ఎక్కువగా ఉంటుందండి. ఈ మంచు చూడండి, మొత్తం పైరంతా తడిచిపోయింది. ఈ ఆకులన్నీ తడిచిపోయాయి. ఈ కంకంతా తడిచిపోద్దండి. చూడండి, నీళ్ళతో నిండిపోయింది కంకి. తర్వాత ఈ గింజ పగులుడు అనేది వస్తుందండి. ఈ మంచుకి ఈ గింజ పగులుడు అనేది వచ్చి, అక్కడైతే ఈ మానిపండు తెగులు, కాటికి తెగులు, వడ్ల పొళ్ళు, ఈ 3 వ్యాపించేదానికైతే అవకాశం అయితే ఉంటుందండి. ఫస్ట్ మనం యూరియా, నత్రజని అధిక మోతాదులో వేసుకున్న వల్ల కూడా ఈ మానిపండు తెగులు అయితే వస్తుందండి. దేనివల్ల అంటే, అధికంగా వేసిన వల్ల ఎక్కువగా ఈ నత్రజని పశాన్ని తీసుకొని వస్తుంది కాబట్టి ఈ మానిపండు తెగులు కూడా ఆశించే అవకాశం అయితే ఉంటుందండి. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ పొలంలో కానీ ఈ మానిపండు తెగులు కానీ పడుంటే మనం ఆ విత్తనాలనే మనం నారుమళ్ళలో చల్లుకుంటే, నారు పోసుకొని మళ్ళీ దాన్నే మనం నాటు వేసుకుంటే, మళ్ళీ ఈ మానిపండు తెగులు ఆశించేదానికి అవకాశం అయితే ఉంటుందండి. దాని నివారణ కోసం మనకైతే తెలియదు ఎలాంటి విత్తనాలు వస్తాయో, ఆ విత్తనాల్లో ఏ తెగులు ఆశించి ఉంటుందో మనకైతే తెలియదండి. అప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, విత్తనాలు తీసుకున్నప్పుడు ఈ కార్బనిజం పొడినైతే ఆ విత్తనాల్లో శుద్ధి చేసుకొని మనం నారుమళ్ళలో చల్లుకున్నందువల్ల మనం ఈ తెగుల నుంచి బయటైతే పడతామండి. ఫస్ట్ మనం ఈ మానిపండు తెగులు 1-2 మనం కనిపించేదంటే, ఈ టేజీలోనే మనకి ఈ తెగులు కనిపిస్తుందండి. ఈ మానిపండు తెగులు, కాటికి తెగులు ఈ టేజీలోనే కనిపిస్తుంది. ఈ టేజీలో కనిపించినప్పుడు, 1-2 కనిపించినప్పుడు మనం అజాగ్రత్తగా ఉండకుండా మందులైతే కొట్టుకోవాలండి. ఆ మందులు కూడా మీకైతే చెప్తానండి. మందులు కొట్టుకుంటే కొంతవరకు రైతు నష్టపోకుండా ఉంటాడండి. అది వైరస్ మాదిరి. దోమ ఎలా ఒక గూడు ఏర్పడద్ది, ఆ దోమ ఎలా పొలమంతా ఎట్టా వ్యాపిస్తుందో, అలాగే ఈ మానిపండు తెగులు కూడా 1-2 ఉండేలే, అవి ఏం కావులే అనుకుంటే, ఇది మొత్తం పొలమంతా వ్యాపించి, ఈ మానిపండు తెగులు పొలమంతా వ్యాపించి 100%లో 50%
రైతుకైతే నష్టం అయితే కలిగిస్తుందండి. మనకి పొలంలో 1, 2 కనిపించినప్పుడు, లేకపోతే ముందు జాగ్రత్తగా మనమైతే ఏ మందులు కొట్టుకోవాలి మీకైతే తెలియజేస్తానండి. ఫస్ట్ టిల్టు దాంట్లో వచ్చేసి ప్రొఫ్నోకొంజల్ 25% ఈసీలో ఉంటుందండి. ఆ ముందు 1, 2 ఎక్కడన్నా కనిపించినాయి అంటే ఆ ముందైతే కొట్టుకోవాలండి. తర్వాత కార్బండిజం ముందు, అది మామూలుగా ప్యాకెట్లో ఉంటుందండి పొడి రూపంలో. ఆ కార్బండిజం 50% డబ్ల్యూపీలో ఉంటుందండి. ఆ ముందు పొలంపై పిచికారీ చేసుకోవాలండి. అది కూడా 1, 2 మనకి కనిపించినప్పుడు. ఆ ముందు జాగ్రత్త అయినా స్ప్రే చేసుకోవచ్చు. అది కనిపించక ముందుగానే మనం స్ప్రే చేసుకుంటే ఆ మానిపండు తెగులైతే మన పొలంలో దరిచేరదండి. తర్వాత మనం ఎక్కువగా మన పొలంలో బాగా కనిపిస్తున్నాయి అనుకుంటే గెలీలియా సెన్సా ఆ ముందైతే పొలంపై పిచికారీ చేసుకోవాలండి. ఆ మందులో వచ్చేసి 2 పదార్థాలు అయితే ఉంటాయండి. ఒకటి వచ్చేసి పికాపి ట్రోబిన్ 6%, తర్వాత ట్రైకోక్లోజల్ ఎస్సీలో ఉంటుందండి. రాకముందు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, వచ్చిన మాట 1, 2 మన పొలంలో కనిపించినప్పుడు ఏ మందులు కొట్టుకోవాలి, వచ్చిన మాట ఏ మందులు కొట్టుకోవాలో మీకు వీడియో ద్వారా తెలియజేశానండి. ఈ దశలో కూడా మనం గెలీలియా సెన్సా కొట్టిన వల్ల మెడేరుపుకి కూడా ఆ ముందైతే పనిచేస్తుందండి. మెడేరుపుకి తర్వాత వడ్ల పొళ్ళకి కూడా పనిచేస్తుందండి. నేను ఈ మందులైతే మీకైతే తెలియజేశానండి. నా వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. ఛానల్ కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. తర్వాత మంచి వీడియోలో కలుసుకుందాం. బాయ్.